శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. 34వ రోజు మహాభారత పారాయణం. భీష్ముడు ధర్మరాజు వైపు తిరిగి, నాయనా, నిశ్చింతగా నిర్మల హృదయంతో కూర్చో అన్నాడు. ధర్మరాజు సావధాన చిత్తుడై పద్మాసనం మీద కూర్చుని, పితామహ, ఈ లోకంలో మహారాజును ధర్మస్వరూపంగా ప్రశంసించి పూజించడం చూస్తున్నాం. రాజు ఎలా ప్రవర్తిస్తే లోకపూజ్యుడవుతాడో విశదం చెయ్యి అన్నాడు. అర్థించాడు. పితామహుడు, ధర్మనందన, ఇంద్రియాలను స్వాధీనంగా ఉంచుకోవాలి. బహిర్వింద్రియాలే కాదు, అంతరింద్రియాలు కూడా వాటి చిత్తం వచ్చినట్లు పరుగు పెడుతూ ఉంటాయి. రెండింటినీ నిగ్రహించి సుగుణాలను ఆశ్రయించి జీవితం గడపాలి. రాతి నుండి ఇనుము పుడుతుంది, నీటి నుంచి నిప్పు వస్తుంది. అలాగే వేద విధుల వల్ల రాజు ప్రభువిస్తాడు. ఇనుము రాతిని ఏమీ చెయ్యలేదు, నిప్పు నీటిని కాల్చదు. అది గ్రహించిన రాజు విప్రులను హింసించకూడదు. వారిని త్రికరణ శుద్ధిగా విప్రులను ఆరాధించాలి. క్షమాహృదయుడు, శాంతచిత్తుడు అయిన విప్రుని నాలిక మీద బ్రహ్మ అధివసిస్తాడు. కనుకనే వాళ్ళ వాక్కు వేదతుల్యంగా ఉంటుంది. క్షమారహితుడై ఆయుధాలతో ఎదురు నిలిచే బ్రాహ్మణుడైనా నిస్సంకోచంగా సంహరించవచ్చు అని శుక్రనీతి బోధిస్తోంది. సింహాసనాడుడై ప్రభువు మరీ మెత్తగా కనిపిస్తే మత్తేపం మీదకెక్కి మావటివాడు అంకుశంతో లొంగదీసినట్టు రాజును ప్రజలు వంచుతారు. అంత మాత్రాన మృదువర్తనం విడిచి నిరంతరం క్రూరచిత్రంతో ప్రవర్తిస్తే సుఖశాంతులు లోపించి ప్రజానీకం తిరగబడి వేటాడుతారు. ఎప్పుడు ఏది ఎంత అవసరమైతే అంతగా ఆ దారినే అనుసరించాలి. వసంతవేళ సూర్యుడు చురుకుమనిపిస్తాడు, సాయంత్రానికి చల్లగా ఉంటాడు. అది రాజుకు ఆదర్శం. గర్భవతి అయిన ఇల్లాలు లోపల శిశువు క్షేమం మర్చిపోకుండా ఆహారం తీసుకుని నడవడిక సక్రమంగా ఉంచుకుంటుంది. అలాగే రాజు ప్రజల అవసరాలను గమనించి వారి కష్టాలు రాకుండా పాలించాలి. ఆ సేవకులతో పరిహాసాలు, క్రీడలు ఆరంభించితే వాళ్ళు నీ మాట వినరు. నిరంతరం ధన సంపాదనే లక్ష్యంగా సాగితే ప్రజలు విసుగుపోయి పదవీచ్యుతిని చేస్తారు. ధర్మబుద్ధితో ధనార్జన చేయగలిగి నీతి పదం తప్పకుండా ఉండే వారిలో స్త్రీమోహం లేని వారికి నీ కొలువును ఉన్నత స్థానాలకు పంపుతూ ఉండాలి. రాజు యోగ్యుడై రక్షణ భారం వహిస్తే ఆ దేశం ప్రజలు సంసారం చక్కగా చేసుకోగలుగుతారు. అగ్నిని విషాన్ని చూసినట్టుగా శత్రువుని చూడాలి. అల్పుడైనా బలవంతుడైనా శత్రువుని సంహరించాలి. శత్రుశేషం ఉండకూడదు. ధర్మనందన, కృతయుగంలో అందరూ ధర్మ మార్గ నిరతులై ఏక కుటుంబ భావనతో చర్చిస్తూ ఒకరినొకరు తోడు నీడగా మెలుగుతూ ఉండేవారు. అప్పుడు రాజు లేడు. మెల్లమెల్లగా లోభం ప్రవేశించింది. దాంతో ధర్మదృష్టి తగ్గింది. అంతలో రాగం, కామం ప్రబుద్ధమై మదోన్మత్తులై వేద ధర్మ విరుద్ధంగా ప్రవర్తించసాగారు. అప్పుడు దేవేంద్రుడు మునీంద్ర బృందంతో బ్రహ్మను చేరి ప్రార్థించగా ఆయన ధర్మ, అర్థ, కామ, మోక్ష సాధకంగా రాజ్యపాలనకు అవసరమైన నీతి శాస్త్రాన్ని అందించాడు. అది 100,000 అధ్యాయాలు కలది. మానవులు ఇంత గ్రంథం అందుకోలేరని 10,000కు కుదించారు విశాలాక్షుడు. దానిని దేవేంద్రుడు 5,000కు సంక్షేపించగా బృహస్పతి 3,000కు సంక్షేపిస్తే శుక్రాచార్యులు దాన్ని 1000కి పరిమితం చేశారు. మానవులకు అవగాహన అయ్యే రీతిలో ఈ నీతి శాస్త్రాన్ని మహామునులు సంక్షేపించారు. అప్పుడు దేవతలు నారాయణుని చేరి మానవలోకానికి ప్రభువును నిర్దేశించమన్నారు. ఆయన మనస్సుతో సంకల్పించగా విరజుడు ప్రభవించాడు. విరజుని రాజ్యపాలన యందు అభిరుచి పోయింది. వీని తనయుడు కర్దముడు. ఆయన వనాలకు పోయి తపోదీక్ష వహించాడు. ఆయన కొడుకు అనంగుడు రాజ్యపాలన చేపట్టాడు. అనంతరం నీతి అనువాడు రాజ్యాధికారి అయి మృత్యువు కూతురైన సునీతను భరించి వేణుడనే కుమారుని కొన్నాడు. వీనికి రాగద్వేషాలు ఎక్కువ కాగా ప్రజలు మునులతో కలిసి వాళ్ళని సంహరించారు. వాని కుడితొడ నుండి నల్లటి దేహంతో పొట్టివాడొకడు పుట్టగా దానిని నిషాదనామంతో వింధ్య అడవులకు తరిమారు.
అనంతరం దక్షిణ బాహు మదించగా అతిలోక సుందర దేహంతో వేదాంగకర్త దండనీతి నిపుణుడు పుట్టాడు. వేణుని కొడుకు కనుక వైనుడు అని పిలిచేవారు ఆయన్ని. వానిని భూవలయాన్ని చక్రవర్తి చేశారు. శుక్రాచార్యుడు పురోహితులుగా ఆయన రాజ్యపాలన చేశాడు. అనంతరం ఆయన వంశీకులు ధర్మనిరతులై భూమండలాన్ని ప్రధానరంజకంగా పరిపాలించారు. వానలు సకాలంలో కురిసి పాడి పంటలతో భూమి అలరారేది. చోరభీతి రోగభీతి లేకుండా ఉండేవారు ప్రజలు. ధర్మపత్నితో సంసార సుఖం, క్రోధరాహిత్యం, సత్యవాక్పల్పాలన, ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండడం, ఏ ప్రాణిని హింసించకుండా, దేహచింతన లేకుండా జీవయాత్ర సాగించడం అనేవి సర్వ మానవ ప్రాణికి ఆవశ్య కర్తవ్యాలు. ఇక ఆశ్రమ ధర్మాలు చూస్తే అవి 4: బ్రహ్మచర్య, గార్హస్థ, వానప్రస్థ, సన్యాసాలు. వాటి నియమాలు విను. బ్రహ్మచారికి గురు శుశ్రూష, వేదాధ్యయనం, ఎవరితోనూ విరోధం లేకుండుట, అనవసర ప్రసంగ విముక్తం, భిక్షాటన, రాగద్వేషాలు లేకుండుట అనుసరణీయాలు. ఇంకా గృహస్థుకి నిజ భార్య యందు అనురాగం, దేవ పితృపూజలు భక్తితో చెయ్యడం, అతిథి మర్యాదలతో అప్రమత్తంగా ఉండడం, ఓర్పు, సజ్జన సాంగత్యం, శక్తివంచన లేకుండా దాన ధర్మాలు చేయడం, వయసు మళ్ళగానే భార్యతో కలిసి అడవికి పోయి అహంకారరహితుడై జితేంద్రియుడై విద్వాంసులతో పారమార్థిక విషయాలు చర్చిస్తూ కాలం గడిపేవాడు వానప్రస్థుడు. ఇక సన్యాసి మమకారాన్ని విడిచి దొరికిన పదార్థాన్నే తింటూ చీకటి పడే సమయానికి ఎక్కడుంటే అక్కడ విశ్రమించి పరతత్వాన్ని ఉపాసిస్తూ దేహయాత్ర సాధించేవాడు. ఇక ఈ ఆశ్రమ ధర్మాలను ప్రజలు సక్రమంగా నిర్వహించేటట్లుగా చూడడం రాజు యొక్క ప్రధాన విధి. అందుకనే రాజు అయిన వాడు ధర్మ మార్గం విడవకుండా ప్రజలను ధర్మానుపదానుగునిగా చెయ్యాలి. కనుకనే రాజు అందరికంటే అధికుడు. నాయన, దేశంలో ప్రజలు కూడా తమ ధర్మాన్ని అతి జాగ్రత్తగా నిర్వర్తించాలి. గుణవంతుడు, శీలవంతుడు అయిన ఉత్తమ పురుషునికి రాజ్యాధికారం ఇచ్చి తమ భారం అంతా వాని మీదే ఉంచాలి. అప్పుడే సుఖశాంతులు ఉంటాయి. రాజు లేకపోతే దుర్మార్గులు నిరాటంగా చదిస్తూ పరధనాపహరణం సాగిస్తారు. దుష్టులు బలహీనులను దోచుకు తింటారు. రైతు వ్యవసాయం చేయడు, వ్యాపారమా నడవదు, పశుపోషణ ఉండదు. ఒకనాడు లోకంలో ఈ దశలో పడింది. అప్పుడు ప్రజలు ప్రజాపతిని ప్రార్థించగా ఆయన మనువును రాజుగా పంపాడు. ఆ అసత్యపరాయణులైన ప్రజలకు ప్రభువుగా ఉండడానికి ఆయన నిరాకరించాడు మనువు. అప్పుడు వాళ్ళంతా అంజలిబద్ధులై, మా సంపదలో సగభాగం పండించే పంటలో 10 వంతు నీకు అర్పిస్తాం. శస్త్రాస్త్రదారులంతా నీ ఆధీనంలో ఉంటారు. అధర్మపరులను, దుష్టులను శిక్షించే భారం నీదే. ధర్మపరుల పుణ్యంలో 6వ భాగం నీదే అని అర్థించగా మనువు అంగీకరించి ప్రజాపాలన చేశాడు. యాగమైన త్యాగమైన సక్రమంగా సాగాలంటే, భోగానుభవం కావాలంటే ధర్మరక్షణ చేసే ప్రభువు ఉండాలి. ధారచక్షువు కనుక సూర్యుడు, అత్యాశాపరులను శిక్షిస్తాడు కనుక యముడుని రాజుగా వ్యవహరిస్తారు. రాజదేహం ప్రజలకు ఆత్మ రాజు. ఇది వీని అన్యోన్యతా బంధం. అంటే దేహం, రాజు యొక్క దేహమే ప్రజలు, ప్రజల యొక్క దేహమే రాజు, అలా అన్నమాట. శత్రు సంహారానికి ముందు ఇంద్రియ వాంఛలు జయించాలి. సామదానాలతో వ్యవహారం సానుకూలం కానప్పుడే యుద్ధానికి దిగాలి. తోటమాలి పువ్వులు పళ్ళు ఎంత నేర్పుగా కోస్తాడో అంత చాకచక్యంతో రాజు కానుకలను గ్రహించాలి. ప్రజల సంపదలను హరించే రాజు ఎంతో కాలం ఉండడు. కోశాగారాన్ని వృద్ధి చేయదలిచిన రాజు తన రాజ్యంలోని కర్షకుల, వ్యాపారుల రక్షణ బాధ్యత చేపట్టాలి. పండిన పంటను, వ్యాపారుల ధనాన్ని పూర్తిగా రాజు పట్టుకుపోతే అప్పటికది బాగానే అనిపించినా ఆ తరువాయి ఏది చేతికి అందదు. అవసరమైన మేరకే పన్నుల రూపంలో రాబట్టాలి. ధర్మబద్ధంగా సంపాదించాలి.
కుటిల మార్గాలు మోసాలతోని ప్రజలను వంచి డబ్బు రాబట్టకూడదు. సంపదలు పెరిగే కొద్దీ గర్వం అహంకారం పెరిగిపోయి పతనానికి దారితీస్తాయి కనుక ఈ రెండింటినీ దరికి రానియకూడదు. పరదారా సంగమం చేసే స్థితికి ప్రభువు దిగజారితే దేశంలో వానలు కురియక పంటలు నాశమై ప్రజలు దీనులవుతారు. ధన సంపాదన కంటే శ్రేష్టమైంది ధర్మ సాధన. ధర్మాన్ని నిర్లక్ష్యం చేసిన రాజుకి నరకం తప్పదు. శత్రువులను సాధ్యమైనంత వరకు దానంతో దారికి తెచ్చుకోవాలి. మన వారిలో కలహం ఏర్పడితే ఉపేక్షించి ఊరుకోవాలి. యుద్ధంలో సాహసం ప్రదర్శించి దెబ్బలు తిన్న వారిని రాజు స్వయంగా పరామర్శించి వారి యోగక్షేమాలు చూడాలి. వానాకాలం, మండు వేసవి, చలికాలం యుద్ధానికి నిషిద్ధం. పంటలు ఇంటికి చేరిన తరువాయి శరదృతువులో యుద్ధానికి వెళ్ళాలి. ఎత్తుపల్లాలు లేని ప్రదర్శనలో సంగ్రామం సాగించాలి. చెట్లు కొండలు ఉండే చోట పదాతులను, బురద నేల కాకుండా నీటికి దూరంగా అశ్వబలాన్ని, నేల దిగబడిన చోట రథాన్ని, చెట్టు చేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉంచాలి. సాహసంతో పులివలే, సింహం వలె ఉంటూ ఏనుగు వలె నిలబడి పోరాడగల వారిలో సైన్యం చేర్చుకోవాలి. గాంధార, సింధు, సౌవీర దేశ యోధులు దృఢకాయులు. వారిని పదాతులుగా ఉంచాలి. ఉసీనర దేశీయులు ఖడ్గయుద్ధ నిపుణులు. ప్రాచ్య దేశాల వారు గజయుద్ధంలో నిపుణులు. కానీ కపట స్వభావం ఎక్కువ. యవన, కాంబోజి, మధుర యోధులు అశ్వబలంతోనే యుద్ధం నడపగలరు. మాళవ యోధులు చతురంగ బలాల్లోనూ ఆరితేరిన వారే. ఇక ధర్మనందన, వేదాలు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామ, అథర్వణ వేదం. శిక్ష, వ్యాకరణం, జ్యోతిష, కల్ప, నిరుక్త, ఛంద శాస్త్రాలు 6. న్యాయ, మీమాంస, పురాణ, ధర్మశాస్త్రాలు 4. ఈ 14 విద్యలు అంటారు. ఆయుర్వేదం, గాంధర్వం, ధనుర్వేదం, అర్థశాస్త్రం కలిపి 18 విద్యలు. ఈ విద్యలన్నిటికీ చక్రవర్తికి తెలిసి ఉండాలంటే ఈ విద్యలన్నీ కూడా రాజుకి తెలిసి ఉండాలన్నమాట. మహావిష్ణువు దండనీతిని అంగీరసునికి ఇవ్వగా ఆయన ఇంద్రుడికి, మరీచికి బోధించాడు. మరీచి భృగు మహర్షికి ఇచ్చాడు. అది మానవ మహీపతులందరికీ అందిందనమాట. ధర్మ అర్థ కామాలలో కామం చాలా బలీయమైంది. దీనికి లొంగినవాడు ధర్మదూరుడై దుష్టశిక్షణ చెయ్యలేక దురాచారి అవుతాడు. వీనిని సాధువులు, సత్యులు నిందించి విడిచిపెడతారు. స్నేహితులు విసర్జిస్తారు. కనుక కామానికి రాజు బానిస కాకూడదు. ధర్మనిష్టతో శీల సంపన్నుడై నడిచేవానికి సంపదలు వరిస్తాయి. మనోవాక్కాయలతో ప్రాణకోటి యందు దయాహృదయంతో ఉంటూ ఎవరికి ద్రోహం చేయకుండా ఉండటమే శీలం. శీలం వల్ల ధర్మం, ధర్మం వల్ల సత్యం, సత్యంని ఆశ్రయించి ప్రవర్తన ఉంటాయి. నడవడి సక్రమంగా ఉన్నవాడే బలవంతుడు. ఆశకు అంతు లేదు. ఆశాపాస బంధితుడై దుర్యోధనుడు సర్వనాశనం అయ్యాడు. ఆశకు లొంగనివాడే ఉత్తముడు. శత్రువు బలవంతుడైనా వానితో మనకి పని తగిలిందనుకోండి, మిత్రత్వం నేర్పి పని పూర్తి కాగానే విడిచిపెట్టడం దోషం కాదు. వైరం పుట్టనేకూడదు. పుట్టిందో సముద్రంలో బడబాగ్నిలా జీవితాంతం సాగుతూనే ఉంటుంది. త్రేత, ద్వాపర యుగసంధిలో 12 ఏళ్ళు వానలు లేక కరువు పట్టుకుంది. చెట్టు మీద చిగురుటాకు లేదు. చెరువులో నీటి చుక్క లేదు. భూమి బీటలు తీసింది. బ్రాహ్మణులు, రాజులు, ప్రజల గృహాలలో ధాన్యం దోచుకు తింటున్నారు. అన్ని వర్గాల వారు ఆహార నియమం లేక దొరికింది తిండి తింటున్నారు. ఆ రోజుల్లో విశ్వామిత్రుడు ఆకలిబాధతో తిరుగుతూ పశువుల కళేబరాలు, కుక్కల, పందుల శవాలున్న మాలగూడెం చేరి ఎదురుగా కనిపించినటువంటి కుక్క మాంసం తీసుకుని తింటూ ఉంటే విశ్వామిత్రుడు ఒక చండాలుడు చూసి ఆయన మహర్షి విశ్వామిత్రుడని తెలుసుకుని తెల్లబోయి చూస్తూ ఉంటే, నాయన, ప్రాణరక్షణకు మించిన ధర్మం లేదు. ఇప్పుడు నాకు కుక్క మాంసమే ఆహారం. అది లేకపోతే నా ప్రాణాలు దక్కవు. బతికి ఉంటే తపస్సు చేసి ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటానని ఆరగించాడట.
ధర్మానందన, ఆపద సమయంలో ప్రాణరక్షకునకు చేసే పని పాపం కాదని ఆయన శాసించాడు. చాలా కాలం క్రితం మాట, విదిశా నగరంలో ఒక వైశ్యబాలుడు మరణిస్తే వాని బంధువులందరూ వానిని వల్లకాటికి తెచ్చి గోలు ఏడుస్తుంటే అక్కడున్న గ్రద్ద, అయ్యా, ఎంతసేపు ఏడ్చినా చచ్చిన వాళ్ళు తిరిగి రారు, చీకటి పడితే దెయ్యాలు పిశాచాలు వచ్చి మిమ్మల్ని తినగలవు, తొందరగా ఇంటికి పొండంది గద్ద. వారు తిరిగి వెళ్ళిపోతూ ఉంటే పక్కనే ఉన్న కన్నంలో ఉన్న నక్క, అయ్యయ్యో, అంత పసివాడి పోతే దయ కూడా లేకుండా వెళ్ళిపోతారా, మరి కాసేపు విచారిస్తే ఏ దైవమైనా కనికరించి బిడ్డను బతికించవచ్చు కదా అని అంటే మళ్ళీ వెనక్కి వచ్చారు వాళ్ళు. గద్దంది, యముడు మహాక్రూరుడు, కాలపాసం తగిలించాక మళ్ళీ ప్రాణాలు వదలడు, నక్క మాటలు నమ్మకండి, వెళ్ళండి, వెళ్ళి వీని ఆత్మశాంతికి దాన ధర్మాలు చెయ్యండి అంది. నక్కంది, అయ్యయ్యో, ఈ బాలుని దశ చూస్తుంటే నాకే గుండె పగులుతోంది, మీరెలా వెళ్ళగలుగుతున్నారు, మరీ కొంతసేపు ఆ దైవాన్ని ప్రార్థించండి అంది. గద్దంది, నేను పుట్టి 1000 సంవత్సరాలు దాటింది, ఈనాటి వరకు ఒక్కడు చచ్చినవాడు బతికి వచ్చినట్లు కనలేదు, వినలేదు, అనవసర కాలయాపన ఎందుకు, మీరు వెళ్ళండి అంది. నక్కంది, అయ్యా, వాని మాటలు వినకండి, నమ్మకండి, శ్రీరామచంద్రుడు బ్రాహ్మణ బాలను బతికించాడని, నారద మహర్షి సంజయుని కొడుకును పునరుజ్జీవం చేశాడని వెళ్ళలేదా, అలాగే ఏ సిద్ధుడో మీ దుఃఖాన్ని చూసి కరుణించవచ్చు. ఈ విధంగా ఆ బాలుని శవాన్ని తినడానికి వాళ్ళకి ఓదార్పు మాటలు చెప్పే. చీకటి పడితే గ్రద్ద గూటికి పోతుంది, అప్పుడు ఆ శవాన్ని పీక్కుని తినాలని నక్క చూస్తుంది. చీకటి పడకుండా వాళ్ళని పంపించి శవాన్ని తినాలని గద్ద. చూసావా ధర్మనందన, కపట చిత్తుల వ్యూహాలు ఇలాగే ఉంటాయి. భేద విధులు సాగించే యజ్ఞయాగాలకు ఆవశ్యకమైనటువంటి ధనం రాజు సమకూర్చాలి. ప్రజల్లో ఎవడైనా తన కడుపు మార్చుకుంటూ ఎవరికీ గుప్పెడు మెతుకులు పెట్టకుండా డబ్బు కూడబెడితే దానిని రాజు సత్కార్యాలకి వినియోగించాలి. ధర్మం వల్ల ధనం ప్రాప్తిస్తుంది, అది కామభోగాలకు వినియోగపడుతుంది కనుక ధర్మం ఉత్తమం, మిగిలినవి మధ్యమం, అధమం. ప్రపంచంలో కృతజ్ఞుడు కంటే పాపి లేడు, వాని మాంసం కుక్కలు మట్టవు, ఇంతకంటే పాపి మిత్రద్రోహి అని భీష్ముడు హితోపదేశం సాగిస్తున్నాడు. ధర్మనందన, మనం తల్లి గర్భాన పుడుతున్నప్పుడే మృత్యువులు మన వెంట నడుస్తుంది. దారపుత్ర వ్యామోహం ఆశలు పెంచుకుంటూ బాధలు పాలయ్యే వారిని చూస్తూ మనం కూడా ఆధారనే పడడం అవివేకం. కాలానికి ప్రతి ప్రాణి తల వంచాలి, కామక్రోధాలు విడిచి ఏకాంతంలో ఆత్మజ్ఞానాన్ని ప్రయత్నించాలి. ఈ లోకంలో ధనవంతుడు సుఖంగా ఉంటాడని లోకులు భ్రమిస్తారు, కానీ ఆ సంపదలు ఏ దొంగలో దోచుకుపోతారు, అగ్ని దహిస్తుంది అని నిరంతరంగా బాధపడుతూ సుఖంగా తినలేడు, 10 మందికి పెట్టలేడు, అలా కూడబెడుతూనే ఉంటాడు. దరిద్రుడికి ఏ బాధ లేదు, తాపత్రయం లేదు, వ్యామోహపీడ లేదు, ఆశను జయించిన వానికంటే సుఖంగా ఉంటాడు. ప్రపంచంలో లేని ఈ భూత పంచకం నిత్యం కాదని, వాటితో ఏర్పడే దేహం తిరిగి వాటితో చేరుతుందని గ్రహించిన వానికి ఏ బాధ ఉండదు. ఆహార విహార శయ్యాదులను విషయమై ఏ పట్టింపు లేకుండా దొరికిన దానితో తృప్తిపడి ఉండడం ప్రాజ్ఞుల లక్షణం. ప్రజ్ఞను మించింది లేదు. దుష్కర్మలు చేసే వానిని కష్టాలు తరిమి బాధిస్తాయి. పుణ్యకార్యాలు చేసే వారికి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. కాలం రాగానే పువ్వులు వికసిస్తాయి, కాయలు పక్వానికి వచ్చి పండుతాయి. అలాగే మనం చేసే పాపపుణ్యాలు కూడా కాలం ఆసన్నమైనప్పుడు భేదం మోదం కలిగిస్తాయి. అనంతుడైన నారాయణుడు సంకల్పించి ఆ అవ్యక్తుని సృష్టించాడు. వాని నుండి మహత్తత్వం, అందుండి పద్మం, దాని నుండి బ్రహ్మ పుట్టి సంకల్పమాత్రాన ఆకాశాన్ని, ఆకాశం నుంచి జలాన్ని, జలం నుంచి అగ్నిని, అగ్ని నుంచి వాయువుని పుట్టించాడు. వాయువు అగ్ని సంయోగం చెందగా పుట్టిందే భూమి. బ్రహ్మ నిఖిల భూతాత్మ పరాయణుడు. పర్వతాలే ఆస్తులు, భూమి మేధస్సు, మాంసము సముద్రాలు రక్తం, ఆకాశమే ఉదరం, వాయువు నిశ్వాసం, నదులు సిరలు, సూర్యచంద్రులు కన్నులు,
అగ్ని కాంతి, ఊర్ధ్వలోకాలు శిరస్సు, పాతాళం పాదాలు, దిశలు చేతులు. పంచభూతాలకు ప్రమాణం లేదు, విశ్వమంతా వ్యాపించి ఉంటాయి. శబ్ద స్పర్శ రూప రస గంధాలు పంచభూతాల యొక్క లక్షణాలు. భక్తితో గురువును సేవిస్తూ శుచిగా శీల సంపన్నుడై వినయంతో వేదాధ్యయనం చేసినవాడే బ్రహ్మచారి. వీడు త్రికాలంలో స్నానం చేసి అగ్నిని సూర్యుడిని ఉపాసిస్తూ ఉండాలి. ధర్మాన్ని విడవకుండా ధనధాన్యాలు సమకూర్చుకుని అతిథి మర్యాదలు జరిపేవాడు గృహస్థుడు. కందమూలాలు ఫలాలు తింటూ కటిక నేల మీద పడుకుంటూ వనంలో జీవించేవాడు వానప్రస్థుడు. భిక్షాటనంలో జీవియాత్ర సాగిస్తూ అన్ని బంధాలు వదిలినవాడు యతి. భూమి కర్మభూమి. ఇక్కడ ఉన్నంతకాలం కర్మ చేస్తూ ఉంటాడు. సత్యం, శౌచం, దయ, సౌజన్యం కలవారికే పరలోకం లభిస్తుంది. భూమి మీద దుఃఖాలు తప్పవు, పరలోకమందే సుఖము. అహంకారము మమకారాలు వదిలిన వారికి ఈ లోక బంధం ఉండదు. వాళ్ళు శాశ్వతానందంగా లోకంలో ఉంటారు. వీధుల్లో రచ్చపట్టుల్లో మలమూత్రాలు విడవకూడదు. ఉదయం సంధ్యల్లో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. సంధ్యవేళ నిద్రపోకూడదు. తడిసిన కాళ్ళతో నిద్రపోకూడదు. నగ్నంగా ఉన్న పరస్త్రీని చూడకూడదు. రజోగుణాన్ని తమోగుణాన్ని విడిచి సాత్విక స్వభావంతో ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకుని మనస్సును బంధించి బుద్ధిని నిశ్చలం చేసి ఏకాంతంలో మేఘంలో మెరుపులా తామర పువ్వులో నీటి బిందువులా ఉంటూ యమనియమాలతో వాయుసేవనం క్రమబద్ధనం చేసి యోగ సాధన చేస్తే బ్రహ్మపదం లభిస్తుంది. సుఖాపేక్షతో కొందరు కర్మలు చేస్తారు. కొన్నాళ్లకు సుఖానికి పోయి దుఃఖం రాక మానదు. ఫలాపేక్ష లేకుండా కర్మ చేసేవాడే జ్ఞాని. వీనికి సుఖదుఖ భారం ఉండదు. ఇది ఈరోజు భారతం ఇంతటితో స్వస్తి.